పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి నిర్వహించిన సమగ్ర ఇంటింటి కులగణన సర్వే కూడా పూర్తయింది. ఇందులో సైతం ఆశించని సంఖ్యలో కుటుంబాలు తమ వివరాలు నమోదు చేసుకోలేదు. మొదటిసారి నిర్వహించిన కులగణన సర్వేలో 3.56 లక్షల కుటుంబాలు వివరాలు నమోదు చేసుకోకుండా మిగిలిపోయాయి. వారి కోసం రెండోసారి సర్వే నిర్వహించిన 18,539 కుటుంబాలు మాత్రమే ఎంట్రీ చేయించుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,15,71,457 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించగా గత నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు జరిగిన మొదటి సర్వేలో 1,12,15,134 కుటుంబాలు వివరాలు నమోదయ్యాయి. ఇంకా 3,56,323 కుటుంబాలు మిగిలిపోవడంతో వారి వివరాల నమోదు కోసం రెండోసారి సర్వే నిర్వహించారు. 2 సర్వేలు పూర్తయిన తర్వాత కూడా ఇంకా 3,37,964 ఫ్యామిలీలు మిగిలిపోయాయి. మొత్తంగా 2 సర్వేల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 1,12,33,673 కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. సర్వే సులభంగా పూర్తయ్యేందుకు వీలుగా ప్రభుత్వం వివిధ రకాల అవకాశాలు కల్పించింది. టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే అధికారులు ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓ ఆఫీసులకు, పట్టణ ప్రాంతాల్లో వార్డ్ ఆఫీసులో, ప్రజా పాలన కేంద్రాలకు వెళ్లి కూడా ప్రజలు వివరాలు నమోదు చేసుకోవచ్చనే ఛాన్స్ కల్పించింది. అలాగే ఆన్లైన్ లో ఫామ్ డౌన్లోడ్ చేసుకుని స్వయంగా నింపి అధికారులకు అందజేసేందుకు వీలు కల్పించింది. అయినా కూడా అనుకున్నంత స్పందన మాత్రం రాలేదు. మరోవైపు రెండో సర్వేకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దూరంగా ఉన్నారు. ఈసారి కూడా వారు కులగణన సర్వేలో తమ వివరాలను ఎంట్రీ చేయించుకోలేదు. కులగణన సర్వేపై విమర్శలు చేసిన కేటీఆర్, హరీష్ రావు రీసర్వేకు డిమాండ్ చేశారు. రీసర్వే చేస్తే తాము కూడా వివరాలు ఇస్తామన్నారు. దీంతో రీసర్వే చేపట్టిన ప్రభుత్వం మిగిలిపోయిన వాళ్ళంతా వివరాలు నమోదు చేసుకోవాలని కోరింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈసారైనా వివరాలు నమోదు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు సైతం కోరారు. కానీ రెండో కులగణన సర్వేలో కూడా వీరు ముగ్గురు వివరాలు నమోదు చేయించుకోలేనట్లు తెలుస్తుంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే పూరా లోకల్.